నమో దేవాదిదేవాయ శంఖచక్ర గదాభృతే నమో నిత్యాయ శుద్ధాయ సచ్చిదానందరూపిణే నమో భక్తార్తిహంత్రే తే హవ్యకవ్యస్వరూపిణే నమస్త్రిమూర్తయే తుభ్యం సృష్టిస్థిత్యంతకారిణే నమః పరేశాయ నమో విభూమ్నే నమోస్తు లక్ష్మీపతయే విధాత్రే నమోస్తు సూర్యేందు విలోచనాయ నమో విరించాద్యభివందితాయ యో నామ జాత్యాది వికల్పహీనః సమస్త దోషైరపి వర్జితో యః సమస్త సంసార భయాపకారిణే తస్మై నమో దైత్య వినాశనాయ వేదాంత వేద్యాయ రమేశ్వరాయ వైకుంఠవాసాయ విధాతృపిత్రే నమో నమః సత్యజనార్తిహారిణే నారాయణాయ అమిత విక్రమాయ నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ శార్ంగిణే భూయో భూయో నమస్తుభ్యం శేషపర్యంకశాయినే. ఈ శ్లోకాలు వరుసగా 1, 2, 3, 4, 5, 6 శ్లోకాలు ఉన్నాయి. ఇవి గాలవస్తుతి అంటారు. ఇందులో చతుర్వేదములు ఉపనిషత్తులు యొక్క సారం ఉన్నది. అందుకని దీనికి వేదస్తుతి అని పేరు పెట్టింది ఈ పురాణం. ఈ స్తోత్రం మీరంతా శ్రద్ధగా విన్నారు. ఈ స్తోత్రం వింటే కూడా మనమే స్వయముగా స్తుతించినటువంటి ఫలితం పొందుతాం. ఈ స్తోత్ర రచన చేసిన ఫలితం పొందుతాం. వీలున్నప్పుడు అమావాస్యల్లో వీలున్నప్పుడల్లా వినండి. అది కాకుండా అమావాస్యలలో, సంక్రాంతి పర్వదినాలలో, గ్రహణాలలో, నదీ స్నానాలలో ఈ స్తోత్రం వింటే తిరుగులేనటువంటి శక్తి పొందుతాడు. శ్రీ మహావిష్ణువు అటువంటి వాడిని రక్షించే బాధ్యత నాది అన్నాడు. ఈ స్తోత్రం విన్నవాడిని రక్షించడానికి విష్ణువు తన చక్రమే పంపుతానన్నాడు. అందుకే ఈ స్తోత్రం చాలా గొప్పది. హరిరక్షణ పొందించే స్తోత్రం. జీవితంలో ఎప్పుడొకప్పుడు కష్టం రాకుండా ఎందుకు ఉంటుంది? ఉన్నప్పుడు అందులోంచి బయటపడడానికి ఈ స్తోత్రం చాలా అవసరం. కాబట్టి వీలున్నప్పుడు అలా చదువుకోండి.